మామూలుగా నువ్వు డ్రింక్ చేయవు కదా అసలు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను నిన్న వచ్చాను వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ వాళ్ళతోటి ఎట్లా అంటే వాళ్ళు మామూలుగా మిగతా అంటే వాళ్ళు తాగుతారో నాకు తెలియదు, మిగతా కమెడియన్స్ డెఫినెట్ ఎవరో తాగుతూనే ఉంటారు నీ మొత్తం సర్కిల్లో. అంటే కిషోర్ అన్న తాగాడు, శ్రీనివాస్ రెడ్డి అన్న తాగాడు, అవునా, శంకర్ గారితో తక్కువ, అంటే ఆడితో సిట్టింగ్లు తక్కువ, కూర్చోను అంటే అంత సినిమాలు చేసాను తప్ప పర్సనల్గా కూర్చోలే. తాగేదంటే వేణు, ధనరాజు, వెంకీ, సంతు వీళ్ళతో కూర్చుంటా. నేను బెస్ట్ ఫ్రెండ్ కదా వీళ్ళకు, వాళ్ళతో కూర్చున్నప్పుడు థమ్స్ అప్ తాగుతా. మ్యాక్సిమం దూరం అంటే కొంచెం దూరం ఉంటాను అందరికి. అది కూడా బల్బ్ అనుకున్నారు ఇప్పుడు మీలాగా. నేను అనుకోలేదు కాదన్న చెప్తున్నా. సరే అంటే కాదు నేను అనేది కొన్ని మిస్ అవ్వాల్సి వస్తుందిగా మందుపాటి, సినిమా ఇండస్ట్రీలో మందుపాటి లేకపోతే. అవును, మిస్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి అంటే ఎందుకో మరి అలాంటివి రాలే నాకు. వచ్చిన వెంటనే కష్టపడ్డ పేరు వచ్చింది, నాకుంటే ఒక సర్కిల్ ఉంది, వాళ్ళనే కలుస్తా, మిగతాలను పెద్దగా కలవ తక్కువ. ఎందుకంటే అదే చిన్నప్పుడు బాగా తిరగడం వల్ల ఆ లైఫ్ ఇష్టం లేకుండా అయిపోయింది, ఎక్కువ తిరగడం. అండ్ ఈ బల్బు అన్న దాని గురించి మాట్లాడితే బిగినింగ్ డేస్లో మా బిగినింగ్ డేస్ అంటే ఆఫ్టర్ నీ సక్సెస్ వచ్చిన తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాంలో వీళ్ళందరూ చేశారు, వేణు, ధనరాజు వీళ్ళందరూ, బట్ నువ్వు చేయలేదు. రీజన్ ఏంటి? అంటే నేను జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు చాలా పీక్స్లో ఉన్నా. నన్ను ఏడుకొండలు అడిగాడు అంటే జబర్దస్త్ అనేది పుట్టిందే ఎందుకంటే ఒకసారి సండే బుక్ వచ్చింది. జనరల్గా జబర్దస్త్, చమ్మక్ చంద్ర వీళ్ళందరి పేర్లు రాస్తారు కదా, వేణు, ధనరాజు ఇదంతా. నేను మామూలుగా చూసి ఏదో హెడ్డింగ్ లైన్ చదివి పడేస్తా. వస్తుంది ఈనాడే నాకు వచ్చేది. నా ఫ్రెండ్ వాడు ఫోన్ చేసి, అన్న సండే బుక్ చూసినా అంటే, ఇంట్లో ఉంది చూడలే అంటే, అన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీ గురించి ఒక 2 లైన్లు చెప్పారన్న చదవండి అంటే, బుక్ ఎన్నో ఉందన్న. ఆడు తీసుకొచ్చి ఇచ్చిండు బుక్ ఇట్లా గీత పెట్టి. అప్పుడు మా అన్న వాదిన అందరు ఉండే ఇంట్లో. ఆ గీతలో ఏముందంటే ఆయన ఏం చెప్పిండంటే, ఒకరోజు ఎప్పుడో టీవీ చూస్తుండే, ఏదో ఆయన ఖాళీ ఉన్న టైంలో ఏదో టీవీ చూస్తుంటే అన్ని ఛానల్స్ మార్చుతూ నాది ఒక సీన్ వచ్చిందంటే, ఏదో తాగుబోతు సీన్. బాగా నవ్వుకున్నాడంట. రికార్డింగ్ చేసుకొని మళ్ళీ చూసి బాగా ఎంజాయ్ చేసి వాళ్ళ కూతురుకు చెప్పిండంట, నేను ఆ తాగుబోతు రమేష్ సీన్ చూసినా అసలు ఉన్న 2 నిమిషాలు అంత నవ్వించిండు, ఇలాంటిది ఏదైనా చేద్దామా అని అనుకుంటేనే జబర్దస్తి క్రియేట్ అయింది. ఇది మనకు తెలియదుగా, ఆయన పేపర్లో చెప్తే కానీ తెలియదు. నేను బాగా పీక్స్ బిజీ ఉన్న టైం అలా మొదలైంది. ఈ టైం వెంకటాద్రి టైంలో పీక్స్ బిజీ. ఏడుకొండలు ఫోన్ చేస్తే నేను చేయలేను, జనరల్గానే చాలా టీవీలో ఇష్టం లేకని కాదు కానీ ఎప్పుడోసారి టీవీలో కనిపించాలి కానీ ఎప్పటికి కనిపించద్దని నా ఫీలింగ్. యాక్టర్ అని ఫీల్ అవుతుంది కదా, అదొకటి ఉంటుంది. సరే ఆ టైంలో జనరల్గా చేయాలి, బాగా బిజీ ఉన్నా, కుదరదు. నేను అంటే ఓ పని చే రమేష్ గారు మీరు అనుకోకపోతే ఒక ఫోటో అంటే, అయ్యో భలేవారు సార్, అది నన్ను అడుగుడేందుకు సార్, ఫోటో వాడితే నాదే అదృష్టం కదా, అది గ్రేట్గా ఫీల్ అవుతా అంటే, అప్పుడు జబర్దస్త్ ఇంకో 4 రోజులు ఉన్నదనగా కమింగ్ సూన్ అని జయప్రకాష్ రెడ్డి గారి ఫోటో నా ఫోటో వేసారు. అట్లా చాలామంది ఏమనుకుంటారంటే నేను జబర్దస్త్ చేసిన అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే అందరు తాగబోతే యాక్టింగ్ బాగా ఇమిటేషన్ చేస్తారు కదా, అట్లా కూడా రమేష్ మొన్న ఎపిసోడ్ వచ్చినంటే లేదండి నేను రాలేదు అని అంటుండేటోని. అట్లా ఎందుకో నాకు ప్రోగ్రాంలు ఇష్టం లేదు, ఏముంది షూటింగ్ హ్యాపీగా ఉన్నా. అట్లా అలాంటి టైం వస్తే ఎందుకు ఇప్పుడు నేను అలా మొదలైంది సక్సెస్. ముందు చందు, ఇప్పుడు జగడంలో చందు అన్న ఫ్రెండ్ మా టీవీలో ప్రోమో హెడ్. అప్పుడు బ్యాండ్ మేళమని ఒక షో వచ్చేది. అవును, 3000 నేను ఫస్ట్ టైం ఒక 3000 తీసుకుంటే ఒక ఎపిసోడ్ చేస్తుండే. అట్లా అప్పుడు ఆ ఎపిసోడ్ల వల్ల ఒక 6 నెలలు 1 ఇయర్ బతికిన బ్యాండ్ మేళమని. దానికి ఎంఎస్ నారాయణ గారి కూతురు డైరెక్టర్ శశి గారు. అట్లా నేను టీవీకి ఏం రానని కాదు, స్టార్టింగ్లో చేసిన పీక్స్ పేరు వచ్చింది. ఎందుకు వెళ్ళడం, మనకు ప్రాబ్లం లేదు, డబ్బుల కోసం వెళ్ళాలి లేదు, ఇంకా అసలు ఏంది ఈ మధ్య సినిమాలు తగ్గినాయి, ఒకసారి టీవీకి ట్రై చేద్దాం అన్నట్టు కూడా కాదు కదా. నాకున్న అదే బల్బ్ అంట కదా, ఆ బల్బ్ ఏంటంటే తాగుబోతు రమేష్ ఒక్కడే ఉన్నాడు. అదో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకో. Please subscribe for more videos.